రండి రండి, జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది. ఇంతవరకు మనం మంచి మిత్రులను పొందడం వల్ల లాభం ఏమిటో తెలుసుకున్నాం కదా. అయితే మంచి మిత్రులను సంపాదించుకోవడంతోనే సరిపోదు, మన చుట్టుపక్కల ఉన్న శత్రువులను కూడా గమనించి వారి బలాన్ని క్షీణింపచేయాలి. ఈ రోజు నుండి మనం మిత్రభేదంలోని కథలను చెప్పుకుందాం. సంజీవకం అనే ఎద్దు కథ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక ఊరిలో వర్ధమానుడు అనే యువకుడు బంధువుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుని చుట్టుపక్కల ఊళ్ళలో చౌకగా దొరికే వస్తువులను కొని బండ్ల మీద వేసుకుని వ్యాపార నిమిత్తం ఉత్తర భారతదేశం బయలుదేరాడు. వర్ధమానుడి బండికి కట్టిన 2 ఎద్దులలో ఒకదాని పేరు సంజీవకం, రెండో దాని పేరు నందకం. ఈ 2 చాలా కాలం నుంచి మంచి మిత్రులు. కొద్ది రోజుల ప్రయాణం సాఫీగా సాగింది. ఒక అడవిలోని కొండల మధ్యగా రాళ్ళు రప్పలతో ఉన్న దారిలో నడుస్తూ ఉండగా సంజీవకం కాలు రాయి మీద పడి మడత పడిపోయింది. దానితో ఆ ఎద్దు బాధగా అరుస్తూ కుప్పకూలిపోయింది. వర్ధమానుడు సంజీవకం కాలును పరీక్షించి ఇక ఈ ఎద్దు ప్రయాణానికి పనికి రాదు అనుకుని దానిని అక్కడే వదిలేసి మరో ఎద్దును నందకమునకు జతగా కట్టి బండిని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన సంజీవకం కుంటుకుంటూ అడవిలో దొరికే గడ్డి గాదం మేస్తూ కాలం గడపసాగింది. కొంతకాలానికి సంజీవకం కాలు బాగుపడింది. ఒకనాడు కడుపు నిండా మేత తిని నీళ్లు తాగి భుక్తాయాసంతో కాళ్లతో నేలను తన్నుతూ పెద్దగా పౌరుషంగా రెంకి వేసింది సంజీవకం. ఆ అరుపు దగ్గరలో ఉన్న కొండ గుహలో ప్రతిధ్వనించి భయంకరమైన అడవి జంతువు అరుపులా వినిపించింది. ఆ అడవికి పింగళుడు అనే సింహం రాజు. అతని వద్ద దమనకుడు, కరటకుడు అనే గుంటనక్కలు మంత్రులు. ఇవి తమ యొక్క అధికారాలను దుర్వినియోగం చేస్తూ పింగళునికి చెడ్డ పేరును తీసుకురాసాగాయి. దీనితో ఆగ్రహించిన పింగళకుడు వారిని తన మంత్రులుగా ఉండడానికి అనర్హులుగా భావించి తరిమేశాడు. ఆ రోజు పింగళకుడు ఏటికి పోయి నీరు తాగుదామనుకుని మూతి పెట్టబోతుండగా దానికి భయంకరమైన అరుపు వినిపించింది. అది సంజీవకుని రంకె శబ్దం. పింగళుడు అదిరిపడి, నా అరుపు అడవిలో జంతువులన్నిటినీ భయపెట్టేది. నా ఆకారానికి అరుపుకి భయపడిన జంతువులు నన్ను ఈ అడవికి రాజుగా ఎన్నుకున్నాయి. అటువంటి నాకు ఈ అరుపు విని దడ పుట్టిందంటే అది నాకంటే పెద్ద జంతువు అయి ఉండాలి అనుకుని తన గుహకి వెళ్ళిపోయాడు. అనంతరం పింగళకుడు జంతువులన్నిటినీ సమావేశపరిచి, నేను ఈ రోజు నీరు తాగుదామని ఏటికి వెళ్తే అక్కడ ఒక భయంకరమైన అరుపు వినబడింది. అదేమిటో నాకు తెలియజెప్పిన వారికి వారు కోరుకున్న బహుమతినిస్తాను అన్నాడు. పింగళకుని మాటలు విన్న కరటకుడు, ఈ అరుపు ఎవరు అరిచారో నాకు తెలుసు అన్నాడు దమనకునితో రహస్యంగా. దమనకుడు ఆశ్చర్యపోతూ, ఏమిటి, నీకు తెలుసా? ఎవరది, నాకు చెప్పవా అని అడిగాడు. అప్పుడు కరటకుడు వర్తకుడు వదిలి వెళ్ళిపోయిన ఎద్దు గురించి చెప్పి, ఇదంతా చూసిన నేను మర్నాడు దాన్ని చంపి తిందాంలే అని వచ్చేశాను. చాలా రోజుల తర్వాత దాని సంగతి మర్చిపోయి గుర్తుకు వచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే అది బాగా బలిసి కనిపించింది. ఆ అరుపు దాందే. మనలో ఎవరమూ ఏరు దాటి అవతల పక్కకు పోము కదా, అందుకని ఈ విషయం ఎవరికీ తెలియదు అంటూ సంజీవకుని వృత్తాంతం చెప్పాడు. ఈ సంగతి మన పింగళకును చెబుదాం, అప్పుడు అతడు మనల్ని మెచ్చుకుని మళ్ళీ మనల్ని తన మంత్రులుగా చేసుకుంటాడు అన్నాడు దమనకుడు. వద్దు వద్దు, అతడి కొలువులో ఇంతకు మునుపు మనం పడిన పాటలు చాలు. నీ తీరు చూస్తుంటే పూర్వం నీలానే పనికి మాలిన పనిని తలకు చుట్టుకుని మరణించిన కోతి గుర్తుకు వస్తుంది అన్నాడు కరటకుడు. ఎవరా కోతి, ఏమా కదా అని అడిగాడు దమనకుడు. మరి ఆ కోతి ఎవరో, అది చేసిన పనికి మాలిన పని ఏమిటో రేపు తెలుసుకుందాం, సరేనా?